మన దేవుడు ఎవరండి? నిత్యుడగు తండ్రి. ఆయన నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్న దేవుడు. ఆయన సశరీరునిగా భూమి మీదకి వచ్చి ఇంచుమించు 2025 సంవత్సరాలు జరుగుతున్న ఆయన కార్చిన రక్తం 2000 సంవత్సరాలు అయినప్పటికీ ఆయన నిత్యుడగు తండ్రి గనుక ఆయన ఉన్నాడంటే ఆయన రక్తము కూడా ఉన్నది. అదృశ్యంగా అది అందరినీ కడుగుతూనే ఉన్నది. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ప్రవహించుచున్నది ప్రభు యేసు రక్తము, పాపముల నుండి కడుగుచున్నది. ప్రవహించుచున్నది ప్రభు యేసు రక్తము, పాపముల నుండి. హల్లెలూయా. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏబేలు దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ఆ విశ్వాసం ఏం చేసింది? అతన్ని నీతిమంతునిగా మార్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవునికి ఒక అర్పణ ఇచ్చేటప్పుడు ఇది నేను దేవునికే ఇస్తున్నాను, ఇది దేవునికి చెందుతుంది, ఇది దేవునిది అనే విశ్వాసముతో దేవుని సన్నిధికి రావాలి. ఒక కానుకిచ్చేటప్పుడు ప్రతిష్టార్పణ కానీ అది ఏదైనా కానివ్వండి, ఒక సేవకునికి ఇస్తున్నట్టు ఆలోచిస్తే ఆ కానుక విశ్వాసము లేనిది గనుక, విశ్వాసము కానిదేదో అది పాపమని రోమపత్రిక 14:23 రాయబడింది కదా. నా ప్రియదేని బిడ్డలారా, ఈ రోజున మనము ప్రార్థించిన, ఆరాధించిన, అలాగే ఏదైనా దేవునికి అర్పణగా ఇచ్చిన దానిలో విశ్వాసం కనపడాలి. ఆ విశ్వాసముతో ఏబేలు దేవునికి బలి అర్పించాడు. విశ్వాసము లేకుండా కయీను దేవునికి అర్పణ అర్పించాడు. ఏబేలు అర్పణను దేవుడు ఇష్టపడ్డాడు, కానీ కయీను అర్పణను దేవుడు ఇష్టపడలేదు. కయీనేమో దుష్టుడయ్యాడు, ఏబేలేమో నీతిమంతునిగా తీర్చబడ్డాడు. రెండవది, విశ్వాసం మనల్ని ఏం చేస్తుందో తెలుసా? ఒకటి, నీతిమంతులుగా మారుస్తుంది. రెండోది, విశ్వాసము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వాక్యం చదవండి. 11:5. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. చాలు. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందెను. నా ప్రియదేని బిడ్డలారా, ప్రపంచములో ప్రతి మానవుడు పుట్టుట గిట్టుట కొరకే అని ఒక సామెత ఉంది. పుట్టిన ప్రతి ఒక్కడు ఖచ్చితంగా గిడతాడు. పుట్టిన ప్రతి ఒక్కడు ఖచ్చితంగా మరణించవలసినదే. అందగాడైనా అందహీనుడైనా, ధనవంతుడైనా దరిద్రుడైనా, పేదవాడైనా గనుడైనా, ఈ స్త్రీ అయినా పురుషుడైనా, యవనస్తులైనా పిల్లలైనా పసి పిల్లలైనా సరే పుట్టినవాడు ఖచ్చితంగా చనిపోవలసినదే. కానీ హానోకు, నా ప్రియదేని బిడ్డారా, పుట్టాడే కానీ చనిపోలేదంట. వాక్యం చెప్తుంది, దేవుడు అతనిని తీసుకొని పోయాను. చప్పట్లు కొట్టండి గట్టిగా. మరణము చూడకుండానట్లు కొనిపోయాను. విశ్వాసం ఏం చేస్తుంది? మరణము చూడకుండా తీసుకొని పోతుంది. అయితే మనము ఈ శరీరముతో ఇట్లా ఎత్తబడతాము అనే మాట అంత ఖచ్చితం కాదు. కానీ మనకి శరీరములో ఒకవేళ మరణం ఉన్నా ఆత్మ సంబంధమైన ఇంకొక మరణం ఉంది. అది అగ్నిగుండం. అది రెండవ మరణమని ప్రకటన గ్రంథం 22:8 రాయబడింది. 21:8. ఇదిగో అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, అబద్ధికులు వీరందరూ అగ్నిగుండములో పడిపోతారు. అది రెండవ మరణం. ఈ రోజున రెండవ మరణం అనబడుతున్నటువంటి అగ్నిగుండాన్ని మనం తప్పించుకోవాలంటే, ప్రియ సహోదరుడా, సహోదరి, విశ్వాసులారా, మీకు పరిపూర్ణమైన విశ్వాసం అవసరమో. పరిపూర్ణమైన విశ్వాసం అవసరమో. వాక్యం చెప్తుంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలగుట అసాధ్యము. దేవుడు ఉన్నాడు. ఆయన నా కొరకు మరణించాడు. నా కొరకు ఆయన రక్తము కార్చాడు. నా పాపములు కడిగాడు. ఆయన మరణించి తిరిగి లేచాడు. పునరుద్ధానము అంటే అర్థమేంటి తెలుసా? పునరుద్ధానం అంటే మరణించటం, తిరిగి లెగవటం, ఇంకెప్పుడు చనిపోకుండా ఉండటం. అది అర్థం.
ఇప్పుడు లాజరు ఉన్నాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు. పునరుద్ధానం పొందాడా? లేదు. మళ్ళీ చచ్చిపోతాడు, మళ్ళీ చనిపోతాడు. చనిపోడు అనే వ్యక్తులకు వాడేది పునరుద్ధానం. యేసు ప్రభువారు మరణించాడు, తిరిగి లేచాడు, ఇక చనిపోడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక ఎన్నడూ మరణము రుచి చూడని వ్యక్తులకు మాత్రమే పునరుద్ధానం అనే పదాన్ని వాడతారు. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు మనము శరీర రీతిలో చనిపోయినా ఆత్మలో చనిపోకూడదు. ఎందుకంటే శరీరానికి 70, అధిక బలం ఉంటే 80, ఇంకా కృప పొందితే 120 సంవత్సరాల ఆయుష్ మాత్రం ఉంటుంది. అయితే ఆత్మకి చావు లేదు, ఆత్మకి వయసు లేదు, ఆత్మకి ఇంత అని ఒక వ్యవధి లేదు, దానికి చావు అనేదే లేదు. ఆ ఆత్మ రెండవ మరణము అనబడుతున్న అగ్నిగుండంలోనికి వెళ్లకుండా ఉండాలి అంటే ఆ రోజు ఆనోకుకున్న విశ్వాసం ఈరోజు నీకు కావాలి. విశ్వాసాలు 3: అవిశ్వాసం, అల్ప విశ్వాసం, పరిపూర్ణమైన విశ్వాసం. చెప్పండి, అవిశ్వాసం, అల్ప విశ్వాసం, పరిపూర్ణమైన విశ్వాసం. అల్ప విశ్వాసం ఉన్న పేతురు నీళ్ళలో మునిగిపోయాడు. యేసయ్య గద్దించాడు, అల్ప విశ్వాసి, అల్ప విశ్వాసి, లిటిల్ ఫైత్ అని గద్దించాడు. అవిశ్వాసం అంటే విశ్వాసి ఒకప్పుడు, కానీ ఈరోజు విశ్వాసంలో జారిపోయాడు, విశ్వాసము లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక షాప్ ఉంది, అంటే ఒక కిరాణా షాపు. ఒకప్పుడు అది షాపే, ఈరోజు అక్కడ కిరాణా సామాను ఏం లేవు, కేవలం ఏముంది, బోర్డు మాత్రమే ఉంది. అది అవిశ్వాసం అంటే. ఒకప్పుడు సరుకు ఉంది, ఈరోజు ఏమి లేదు, బోర్డు ఉంది. ఒకప్పుడు విశ్వాసం ఉంది, అందుకని విశ్వాసి. ఈరోజు ఏమి లేదు, విశ్వాసము లేదు, కేవలం బోర్డు మాత్రమే ఉంది. కేవలం బోర్డు మాత్రమే ఉంది. చాలామందికి విశ్వాసము నిన్నేం చేస్తుందంటే జీవములోనికి నడిపిస్తుంది. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి. హేబేలు విశ్వాసం నీతిమంతునిగా మారిస్తే ఆనోకు విశ్వాసం జీవం గల వ్యక్తిగా మార్చింది. ఈరోజు నీ విశ్వాసం నిత్య జీవానికి పాత్రునిగా మారుస్తుంది. హల్లెలూయా. దట్ ఈస్ ది ఎటర్నల్ లైఫ్. నిత్య జీవం, నశించనిది, మత్యమైన ఈ శరీరం అమరత్వంలోనికి మార్చబడాలి. క్షయమైపోయే ఈ శరీరం అక్షయతను ధరించాలి. ఏదో ఒక దినాన ప్రభు స్వరము ఎవరికి వినబడిద్దో తెలుసా? విశ్వాసములో పరిపూర్ణత కలిగిన వారికి. చప్పట్లు కొట్టండి గట్టిగా. శిష్యులు యేసయ్య దగ్గరికి వచ్చి అంటున్నారు, అయ్యా మా విశ్వాసాన్ని అభివృద్ధి చేయండి. అది ఈ రోజున నీకు విశ్వాసం ఉందా లేదనటానికి గుర్తేంటి చెప్పమంటారా? నీకు కలవరం వచ్చినా పరిపూర్ణమైన విశ్వాసం లేదని అర్థం. ప్రతి దానికి విచారం కలిగి ఉన్న పరిపూర్ణమైన విశ్వాసం లేదని అర్థం. ప్రతి బలహీనతకి, రోగాలకి భయపడుతున్న పరిపూర్ణమైన విశ్వాసం లేదనటానికి గుర్తదే. పరిపూర్ణమైన విశ్వాసం ఉన్నవాడు దేవుని మీద ఆనుకుంటాడు. ఎవని మనసు నీ మీద ఆనుకునునో వానిని పూర్ణ శాంతి గలవానిగా నీవు కాపాడెదవు. ఎలయనగా వాడు నీ యందు విశ్వాసం ఉంచెను. యెషయా గ్రంథం 26:3 చదవండి ఒకసారి ఆ మాట. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గలవానిగా నువ్వు చేస్తావు. పూర్ణ శాంతి గలవానిగా చేస్తావు. ఈ రోజున దేవుని మీద ఆనుకుంటే నీకు విశ్వాసం ఉన్నట్టే. లోకం మీద అనుకుంటున్నావా? డబ్బు మీద అనుకుంటున్నావా? మనుషుల మీద అనుకుంటున్నావా? నీ వ్యాపారాల మీద అనుకుంటున్నావా? లేకపోతే నీకున్న తెలివితేటల మీద అనుకుంటున్నావా? ఒక్కసారి పరీక్షించుకో ప్రియ దేవుని బిడ్డ. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి కలవనుగా కాపాడదు. ఎలయనగా యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. అతడు నీ యందు విశ్వాసము కలిగి ఉన్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. నాకేం భయం, నాకేం దిగులు, నాతో ప్రభు ఉన్నాడు. నా ప్రభు నన్ను ఎలా అయినా కాపాడుకుంటాడు. నా ప్రభు ఎలా అయినా నన్ను పోషించుకుంటాడు. నా ప్రభు ఎలా అయినా నన్ను బ్రతికిస్తాడు. నా ప్రభు ఎలా అయినా నన్ను ఈ సమస్యల నుండి ఈ ఒడ్డుకి చేరుస్తాడు. ఏదో ఒక రీతిగా నా ప్రభు నన్ను బయటికి నడిపిస్తాడు అని ఈ విశ్వాస పలుకులు ఎవరికి వస్తాయి? పరిపూర్ణమైన విశ్వాసం కలిగిన వారికి. చిన్న సమస్యకి, శోధనకి కదిలిపోయి, కలవరపడిపోయి, దిగులు చెందుతూ, బాధతో ఏదో అయిపోద్దేమో, ఏమన్నా జరిగిద్దేమో అని ఇలాంటి అల్ప విశ్వాసం, అవిశ్వాసంతో ఉన్న వాళ్ళు నిత్య జీవాన్ని ఎలా పొందగలరు? అదుగో హానోకు ఈ లోక మరణాన్ని జయించినట్టు, అదుగో మన ముందున్నటువంటి అగ్నిగుండం అనే ఆ రెండో మరణాన్ని మనం విశ్వాసం లేకపోతే ఎలా జయించగలమో?
యోహాను పత్రికలో ఒక మాట ఉంటుంది, లోకమును జయించు విజయము విశ్వాసమే. అటు ఇటుగాని సోది బోధలిని. అర్థమైందా? సోది బోధలిని చాలామంది విశ్వాసంలో జారిపోతున్నారు. సోది బోధలు అంటే ఏంటి? అత్త గురించి చెప్పటం, కోళ్ళ గురించి చెప్పటం, బైబిల్ని పక్కన పెట్టేస్తారు. ఇక అంతే, దీంతో పని లేదు. వీడు సోది బోధలిని, అమ్మో పాటగాడు ఏం చెప్పాడయ్యా, వాక్యం తెగ నవ్విచ్చాడయ్యా, అసలు సత్యవాక్యాన్ని పక్కన పెట్టి చెత్త బోధంతా చెబితే విశ్వాసం పోక ఏం పోతుంది నీకు? ఇక ఆయన బలికి ఆ చిలక పలుకులు విని 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 ఏదో ఒక రోజు వాడు పుట్టుకుని పోతాడు. అప్పుడు ఇప్పుడు దాకా ఆ ఆశల్లో పెరిగిన నీ బ్రతుకు అటు ఇటు కాకుండా పోతే, అందుకనే ఇప్పుడే విశ్వాసం మీద నీ జీవితాన్ని కట్టుకోవాలి. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి. అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద నీ ఆత్మీయత కట్టబడితే గాలి వచ్చినా, తుఫాను వచ్చినా, వరద వచ్చినా, భూకంపాలు కలిగిన, నిన్ను కదిలిగలిగిన దమ్ము ఈ భూమి మీద ఎవరికి లేదు. ఎక్కడ కట్టుకోవాలి? నువ్వు బండ మీద కట్టుకో, సోది బోధల మీద కాదు. పరిపూర్ణమైన విశ్వాస సంబంధమైన అపోస్తుల బోధ మీద కట్టుకోవాలి. నువ్వు సోది బోధల మీద కట్టుకొని, అర్థమైందా? చిలక ప్రశ్నలో, అర్థమైన జోకులు, ఓ వేల మంది వస్తున్నారని జనమో, ఎందుకు బారు? సోది బోధలే కదా. సత్యవాక్యము చెప్పమానండి, బైబిల్ వాక్యం చెప్పానండి, తీసి ఒక అంశపరంగా చెప్పానండి. అవి మాకు తెలియదండి. జనాలు ఏ టేస్ట్కి ఇష్టపడతారో ఆ బోధలే చెప్తాం మేము. గుడ్డివాడికి దారి చూపిస్తే అందరూ ఎక్కడ పోతారు? ఈ రోజున ఎక్కడ కట్టబడుతున్నారండి? ఎన్ని శ్రమలు శోధనలు వచ్చినా నిలబడుతున్నాడంటే అతడు నిజంగా వాక్యంలో కట్టుకుంటున్నాడు. చప్పట్లు కొట్టాలి గట్టిగా. హల్లెలూయా. వాక్యముతో కట్టుకుంటున్నాడు. ఏమున్నా లేకపోయినా ప్రభు కొరకు దరిద్రుడు అయిపోయిన లాజర్లాగా బ్రతుకుతాడు విశ్వాసం కలిగిన వాడు. దేవుని స్తోత్రం. ప్రభు కోసం ఆస్తులు పెంటతో సమానంగా ఎంచుకొని పొలాలు, ఇల్లు అమ్మి అవి తీసుకొచ్చి అపొస్తలుల పాదాల దగ్గర పెట్టారంటే వారికి ఆ ఆస్తులు పాస్తులు ఏమాత్రం లెక్కైనవి కాదు ఆ రోజుల్లో. ఎందుకని? వారికి విశ్వాసం ఉంది. హల్లెలూయా. వారు ఎవరి మీద అనుకున్నారు? ప్రభు మీద అనుకున్నారు. మా ప్రభు మమ్మల్ని ఎట్టయినా పోషించగలడు, మా ప్రభు ఎలా అయినా మమ్మల్ని కాపాడుకోగలడని పరిపూర్ణంగా దేవుని మీద అనుకుంటే ఈ రోజున ఎక్కడ అనుకుంటున్నారు చెప్పండి? ఎక్కడ అనుకుంటున్నారు? మనుషులు న్యాయం చేయాలంట, రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నారు. మనుషులు న్యాయం చేస్తారా? రాజకీయ నాయకులు న్యాయం చేస్తారా? గవర్నమెంట్లు న్యాయం చేస్తాయా? నీకు దమ్ముంటే దేవుడి మీద ఆనుకొని ఉపవాసాలుండి ప్రార్థన చేయి. భూమిని తల్లకిందులు చేసింది సంఘం ఒకప్పుడు. ఈరోజు అదే జరిగిద్ది. అది చేతగాట్లా. ఓ మాకు న్యాయం చేయండి, వీ వాంట్ జస్టిస్ అండి. ఎవడరా నీకు న్యాయం చేసేది? ఎవడు చేస్తాడు నీకు న్యాయం? సృష్టికర్త అయిన మహాదేవుడు భూమి మీదకి సర్శరీరునిగా వస్తే ఆయనకే చేయలే ఈ భూమి న్యాయం. ఈ లోకస్తులు చేశారా? ఎవరైనా చేశారా ఆయనకి న్యాయం? యేసయ్యకి న్యాయం చేస్తే సిలువ ఎందుకు వేస్తారు? ఈరోజు ఈ మనుషుల న్యాయం కదా మనకు కావాల్సింది. ఆయన మీద ఆనుకొని ప్రార్థన చేయాలి. ఆయన మీద ఆనుకొని అంటే విశ్వాసం ఉంచి ప్రార్థన చేయాలి. అప్పుడు ఆయన చేసే కార్యాలకి ప్రపంచమే భయపడిపోతే. శద్రకు, మేషకు, అబేద్నెగోల విశ్వాసానికి నెబుకద్నెజరు కాలు పట్టుకున్నాడు. దానియేలు విశ్వాసానికి ఆ రోజులో ఉన్న చక్రవర్తి కాలు పట్టుకున్నాడు. దాసులుగా వెళ్ళి రాజులుగా, అధికారులుగా పరిపాలన చేశారు భక్తులు. పరాయి దేశంలో ప్రభుత్వాలని శాసించారు. దేంతో? విశ్వాసముతో. లోకమును జయించు విజయం మన విశ్వాసం అయితే వీ వాంట్ జస్టిస్ ఏందన్నమాట? ఎవడు చేస్తాడు నీకు న్యాయం? అన్యాయముగా తీర్పు ఆయనకే జరిగితే నీ తండ్రికి, నీ దేవునికి ఎవడు చేస్తాడు నీకు న్యాయం? అన్నీ వాళ్ళే కదా, అన్ని వ్యవస్థలు వాళ్ళే. ఎవడు చేయండి న్యాయం నీకు న్యాయము జరిగే ఒకే ఒక్క స్థలం ఉంది, అదే కృపాసనము. చప్పట్లు కొట్టండి గట్టిగా. కృపాసనము యొద్దకు వచ్చి ఆయన పాదాలు పట్టుకుంటే సర్వలోకానికి న్యాయాధిపతి అయిన దేవాది దేవుడు అందరికీ న్యాయం చేస్తాడు. చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. పోలీస్ స్టేషన్ ఉంది, వెళ్ళి కేసు పెట్టి వస్తాం. కోర్టులో ఉంది, నోటీసులు వేస్తాం. వేసుకో. నీకు విశ్వాసం ఉంటే అవన్నీ చేస్తావు. అసలుకి లోకానికి వెలుగుగా, లోకానికి ఉప్పుగా, లోకానికి రుచిగా బ్రతకవలసిన క్రైస్తవులు మైండ్ ఎటు పెడుతున్నారు చూడండి, ఎటు పోతుందో చూడండి మనసు.
అక్కడ పోతే న్యాయం చేస్తారేమో, ఇక్కడ పోతే న్యాయం చేస్తారేమో. బైబిల్ వదిలిపెట్టి పో అట్నే. ఎందుకని క్రైస్తవులందరికీ చెడ్డ పేరు తీసుకొస్తున్నావు? దేవుని స్తోత్రం కలుగును గాక. నిజ క్రైస్తవులు పేతురును పట్టకపోతే రాత్రి అంతగా ఏం చేశారు? వాళ్ళు ఆసక్తితో ప్రార్థనలు చేశారండి. ఆసక్తితో ప్రార్థన చేస్తే శిరసాల పునాదులు కదలలేదా? ఏది ఆ బోధలేయి? ఇప్పుడు ఆ బోధలేయి సంఖ్యలు తెగలేదా? పౌలు శీలలు జైల్లో ప్రార్థన చేస్తే అంటే ఆ బోధలు చెప్పుకోవడానికేనా? ఆచరించడానికి లేవా? దేవుని స్తోత్ర. ఆచరించడానికి పనికిరావాయే. నా మాట ఎంతమందికి అర్థమైంది? నా ఆవేదన ఎంతమందికి అర్థమైంది? మీ మనసులో ఒకవేళ తప్పు అనుకుంటే అనుకోండి. నేను చెబుతుంది రైట్ అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్పాలి. ఎందరో దైవ సేవకులు రోడ్ల మీదకి వచ్చి మాకు న్యాయం చేయండి అని బాధపడుతున్నారు. నాకు బాధదండి. ఎవడు చేస్తాడరా మనకు న్యాయం? ఇక్కడ మన తండ్రి కదా మనకు న్యాయం చేసేది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆ చనిపోయిన ప్రవీణ్ పగడాల ఆ సహోదరుడు నేను ఈ సంవత్సరం మే నెల 11 నుండి 17వ తారీఖు వరకు మేమిద్దరం ఒకటి నా ప్రియదేవుని బిడ్డలారా థాయిలాండ్ బ్యాంకాక్లో మా ఇద్దరు మెసేజ్ ఉంది. దాని స్తోత్రం. 10 మందిని సెలెక్ట్ చేశారు, వారిలో నేను కూడా ఒకడిని. కానీ ఆయనకి అలా జరిగిందంటే బాధే. ఏం చేస్తాం? ఎవడు చేస్తాడు మనకు న్యాయం? ఇక్కడ మన తండ్రి చేస్తాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. మన ప్రభు చేస్తాడు మనకి న్యాయం. సర్వలోకానికి న్యాయాధిపతి. న్యాయము తీర్చడా అని అడిగాడు కదా అబ్రహాము. న్యాయము తీర్చడా అంటే ఎస్. ఆ సొదొమ గొమొర్రాలో 50 మంది నీతిమంతులను చూపి న్యాయం తీరుస్తా, 40 మందిని చూపి న్యాయం తీరుస్తా, 30, 20, 10 మంది నన్ను చూపి న్యాయం తీరుస్తా, 10 మందికి కూడా న్యాయం తీరుస్తానన్నాడా లేదా? ఈరోజు ఇంతమంది ఆర్తనాదాలు ఆలకించే దైవమా, ఆర్తనాదాలు ఆలకించే దైవమా, కడవరకు కాసే దైవమా, కన్నీరంత తుడిచే దైవమా, కడవరకు కాసే దైవమా, కన్నీరంత తుడిచే దైవమా, 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 కడవరకు కాసే దైవమా, కన్నీరంత తుడిచే దైవమా. అందరు లేచి నిలబడు. కడవరకు కాసే దైవమా, లేచి నిలబడాలి. కన్నీరంత తుడిచే దైవమా, 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 బ్రతుకు మూలమైన చావు మూలమైన నీకు ఘనత వస్తే అది ఏ చాలయ్యా. బ్రతుకు మూలమైన చావు మూలమైన నీకు ఘనత వస్తే అది ఏ చాలయ్యా. పాపలోకము ప్రశంసలన్నీయు నీగనే ఎంచుకుంటినయ్యా. పాపలోకపు ప్రశంసలన్నీయు బాధకులిగనే ఎంచుకుంటినయ్యా. యేసయ్యా నిన్నే నమ్ముకున్నా నీ వాడనయ్యా, నిన్నే నమ్ముకున్నా నీ వాడనయ్యా, నీతోనే నా జీవితం పడతేరని యేసయ్యా, నీతోనే నా జీవితం పడతేరని యేసయ్యా, నిన్నే నమ్ముకున్నా నీ వాడనయ్యా, నిన్నే నమ్ముకున్నా నీ వాడనయ్యా. యేసయ్యా పడు పడు యేసయ్యా, 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 నిన్నే నమ్ముకున్నా యేసయ్యా, నిన్నే నమ్ముకున్నా
యేసయ్యా నీ వాడనయ్యా యేసయ్యా యేసయ్యా నిన్నే నమ్ముకున్నా నీ వాడనయ్యా నిన్నే నమ్ముకున్నా నీ వాడనయ్యా నిన్నే నమ్ముకున్నా. విశ్వాసం వలన నీతి, విశ్వాసం వలన జీవం, విశ్వాసం వలన రక్షణ, విశ్వాసం వలన స్వస్థత, విశ్వాసం వలన మేలు, విశ్వాసం వలన అద్భుతాలు, విశ్వాసం వలన విడుదల. ఈ రాత్రి నీకు విశ్వాసం కావాలి. రెండు చేతుల పైకెత్తి విశ్వాసములో దిగజారిపోయానేమో ప్రభా, విశ్వాసం కోల్పోయానేమో ప్రభా, విశ్వాసంలో వెరగబడిపోయానేమో ప్రభా, విశ్వాసంలో సల్లగిల్లిపోయానేమో ప్రభా, విశ్వాసంలో ఆవిరైపోయానేమో ప్రభా. విశ్వాసముతో బ్రతికిన హిజ్కియా వలే, విశ్వాసంతో బ్రతికిన యోబు వలే, విశ్వాసంతో బ్రతికిన దానియేలు వలే, విశ్వాసంతో బ్రతికిన హేబెలు వలే, విశ్వాసంతో బ్రతికిన ఎందరో భక్తుల వలే నేను బ్రతకాలి. విశ్వాసం కలిగిన వాడు ప్రభువుని హత్తుకుంటాడు. విశ్వాసం కలిగిన వాడు ప్రభుని వెంబడిస్తాడు. విశ్వాసం కలిగిన వాడు దేవుని ఆజ్ఞలు పాటిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా విశ్వాస నేత్రాలు తెరవయ్యా. సాతానుడు ఈ చివరి దినాలలో అవిశ్వాసం యొక్క మనోనేత్రాలను మూసివేస్తున్నాడు. ఆమేన్. ప్రార్థన చేయి. స్తోత్రం 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 స్తోత్రం. మహాదేవుడా